దేవుని ఘనమైన నామానికి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. చేరువచ్చిన మీ అందరికి కూడా క్రీస్తు ప్రభు వారి దివ్యనామములు వందనములు. మరి ఈరోజు ఒక అంశాన్ని మనం మాట్లాడుకునే దానికి ఈ సమయాన్ని కేటాయించాం. అదేమంటే దొంగిలకూడదు అనేటువంటి దేవుని ఆజ్ఞగా ఉన్నది. దొంగిలకూడదు అనేటువంటి మాటను మనము పరిశీలనగా చూసినప్పుడు ఇది ఆనాటి ఇశ్రాయేల్ జనాంగానికి మరి దేవుడు వారి కొరకు మరి కొన్ని ఆజ్ఞలను మోషే గారి ద్వారా ఇవ్వడం జరిగింది. వాటిలో నిర్గమకాండంలో 20వ అధ్యాయంలో మొదటి నుండి మనం చూసినట్లయితే దేవుని గురించినటువంటి దేవుని ప్రేమించేటువంటి విధానంలో ఆజ్ఞ, మరి దేవుని ప్రేమించే విధానంలో లోపం లేనిదై మన ప్రేమ ఉండాలని ఆయన బోధించడం, మరి విశ్రాంతి దినాన్ని పాటించే విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలని చెప్పడం, తల్లిదండ్రులను ప్రేమించుటలో మరి కూర్చున్నటువంటి జాగ్రత్తను చెప్పడం జరిగింది. మరి తర్వాత నరహత్యను చేయకూడదు అని చెప్పాడు. మరి తరువాతిగా వచ్చినటువంటి ఆజ్ఞ దొంగలకూడదు అనే ఈ మాటను మనము ఈరోజు పరిశీలించేదానికి మరి సిద్ధపడి ఉన్నాం. వినేదానికి మీరు సిద్ధపడండి. చూడండి, దొంగలకూడదు. అసలు ఈ యొక్క మాటకు అర్థమేమని మనం పరిశీలన చేసినట్లయితే దొంగతనం చేయకూడదని చెప్తున్నాడు. ఒక మనిషి దేని దొంగతనం చేస్తాడంటే ఆశ. ఒక వ్యక్తికి ఉన్నటువంటి ఆశ తనలో ఉన్నటువంటి సహజమైన ఆశలు, కోరికల వలన మరి కొందరు సంపాదించుకున్నటువంటి ఆస్తిపాస్తులు, వారి యొక్క సౌకర్యవంతమైన జీవనానికి కావాల్సినటువంటి విలాసాలు ఎన్నో సమకూర్చుకుంటున్నాడు మనిషి. అదే యేసుక్రీస్తు ప్రభువారు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఒకడు సర్వలోకమును సంపాదించుకుంటాడు. ఒకడు సర్వలోకమును సంపాదించుకుంటున్నాడు, కానీ తన ఆత్మను పోగొట్టుకుంటున్నాడు. ఇక్కడ ఆత్మ దొంగిలించబడుతుంది. కానీ సర్వలోకాన్ని సంపాదించుకొని కూడా ఆత్మ దొంగిలించబడుతుంది. మరి ఆత్మను దొంగిలిస్తుంది ఎవరు? ఈ ఆత్మను దొంగిలిస్తుంది ఎవరో కాదు, మనమే. మనకై మనము ఆ యొక్క అపవాది అనేటువంటి వ్యక్తికి మరి వాక్యాన్ని సరిగా మనం అభ్యసించక, చూడండి, దొంగ ఎప్పుడు మన ఇంట్లో ప్రవేశిస్తాడంటే మనం సరైనటువంటి భద్రత, కట్టుదిట్టమైనటువంటి ఆలోచనలు లేనప్పుడే దొంగ మనలో ప్రవేశిస్తున్నాడు. సర్వాన్ని సంపాదిస్తున్నాం ప్రియులారా. ఈ లోకంలో మనకు కావాల్సినటువంటి ఈ శరీర సంబంధమైనటువంటి ప్రయోజనానికి సంబంధించిన అన్ని విషయాలు సంపాదిస్తున్నాం. మరి నీ హృదయ ద్వారాన్ని మూసేవా? దుష్టుడు నీలో ప్రవేశించకుండా అంటే నీ యొక్క శరీర సంపాదన విషయంలో భ్రమలో పడి హృదయ ద్వారానికి మరి కట్టడి లేదు, తాళం లేదు. దొంగ నీ హృదయము అనగా వాకిట పొంచి ఉన్నాడు. మరి నువ్వు సంపాదిస్తున్నటువంటి ఈ భూమి మీద సంపాదన అంతా కూడా సత్క్రియ చేయని ఎడల నీ వాకిట పాపం పొంచి ఉండును అని చెప్పినట్లుగా వాడు ఎల్లప్పుడూ పొంచుకునే ఉంటాడు. ఎందుకంటే ఇంత సంపాదిస్తున్న నీవు సత్క్రియ చేయడం లేదు. సత్క్రియ ఏంటి? మొట్టమొదటి సత్క్రియ సర్వ మానవాళికి దేవుడిచ్చినటువంటి సత్క్రియ అంటే సువార్త. యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి సత్క్రియను, ఆయన మరణ సమాధి పునరుద్ధానం అనేటువంటి సువార్తను సత్క్రియగా అనేకులకు ప్రకటించి దాని ద్వారా అనేకులు ప్రయోజనం పొందుకున్నట్లు చేయడమే మనం చేసేటువంటి మొట్టమొదటి సత్క్రియ. ఈ సత్క్రియను ప్రారంభించవలసిన మనమే ఆ సత్క్రియలో పాల్గొనక మన జీవితాలను పాపానికి అప్పగించుకున్నట్లయితే వాకిట పొంచి ఉన్న సాతాను మన జీవితాల్లో ప్రవేశిస్తాడు. కాబట్టి ఆ విధంగా సత్క్రియ నీ జీవితంలో జరిగినట్లయితే నీవు అనేకులకు సువార్తను ప్రకటించి అనేక ఆత్మలను రక్షించగలిగేటువంటి సామర్థ్యం దేవుడు నీకు ఇస్తాడు.
కాబట్టి యోహాను రాసిన మొదటి పత్రిక ఒక మాట ఇక్కడ ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18 వచనంలో మనం చూసినట్లయితే, దేవుని మూలముగా పుట్టిన వాడు ఎవడనో పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకున్నాడు గనుక దుష్టుడు వానిని ముట్టడు. ఈ సర్వ జగత్తులో సర్వ మానవాళిలో ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తులుగా దేవుని కుమారులు నమ్మి ఏదైతే సువార్త సత్క్రియగా మరి ఈ లోకంలో ప్రవేశించిందో ఆ సువార్తను నమ్మి బాప్తిస్మం పొంది రక్షణ పొందిన వాడు దేవుని మూలముగా సత్యవాక్యం వలన జన్మించినటువంటి సృష్టిలో ప్రథమ ఫలముగా ఉంటాడు. ఇటువంటి వ్యక్తి అంటే మరి దేవుని మూలముగా పుట్టినవాడు కాబట్టి దేవుని బీజము కనుక ఇతను ఏం చేసుకుంటాడంటే పుట్టినవాడి పాపము చేయడంట. మొట్టమొదటిగా ఏమంటే దేవుని మూలముగా పుట్టినవాడు కాబట్టి పాపము చేయడు. పాపము చేయలేదంటే దాని మరి ఫలితం ఏమై ఉన్నదంటే దేవుని మూలముగా పుట్టినవాడు తను తాను భద్రము చేసుకున్నాడు గనక దుష్టుడు వానిని ముట్టడు. ఈ దుష్టుడు అనేటువంటి దొంగ నీలో ప్రవేశింపడిక. ఎందుకంటే నువ్వు దేవుని మూలముగా పుట్టి ఉన్నావు, రక్షణ పొంది ఉన్నావు. రక్షణ పొందిన నీవు పాపం చేసేదానికి ఇక లోకముతో నాకు ఇక ఏమి పని లేదు. నా పాత జీవితము, నా రోత జీవితము, చంపవలసినవి, విసర్జించవలసినవి నేను అన్నిటిని విసర్జించాను గనక నేను ఇక పాపం చేయను. వెనక ఉన్న వాటిని మరిచాను గనక ముందు ఉన్న వాటి కొరకు పరుగెడుతున్నాను కనుక దేవుని ఉన్నతమైన పిలుపునకు కలిగేటువంటి బహుమానాన్ని పొందాలనుకొని ముందుకు పరిగెడుతున్నాను కాబట్టి పాత జీవితంతో నీకు సంబంధం లేదు. కాబట్టి దుష్టుడు నిన్ను ముట్టడం, పాపముతో నీకు జోలిక లేదు. కాబట్టి ఇటువంటి వాడు తన జీవితంలో మరి భద్రముగా ఉన్నవాడు అంటే తన ఇల్లు తాను చక్కబెట్టుకొని తాళం వేసుకున్నవాడు కాబట్టి దుష్టుడు వాడిని ముట్టేదానికి అవకాశం లేదు. కాబట్టి అటువంటి వ్యక్తి ఏం చేయగలడంటే ఆ దొంగను తరిమివేయగలడు. ఎలాగా? యాకోబు రాసిన పత్రికలో ఈ మాట రాయబడింది. దొంగను ఎలా తరిమివేయగలడంటే నిన్ను నువ్వు భద్రపరచుకోవడం తెలుసుకున్నావు ఎలాగో, నీ ఇంటికి తాళం వేసుకోవడం ఎలాగో మరి తెలుసుకున్నావు. మరి దొంగ నీ దరిదాపులు ఎక్కడైనా కనిపిస్తే కూడా వాడిని తరిమేదానికి సామర్థ్యం కూడా నీవు ఒక ఎస్కార్ట్‌ను కలిగి ఉంటావు. ఆ ఎస్కార్ట్ ఏంటో తెలుసా? దేవునికి లోబడుటే. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. తాళం వేసావు. మరి తాళం వేసినటువంటి నీవు నీ పరిసరాల్లో వాడు కనిపించకూడదంటే నీవు దేవునికి లోబడాలి ఇక. ఎంతవరకు లోబడాలి? నీవు ఈ శరీరంలో నీ ఆత్మ నివసించినన్ని రోజులు. అంతం వరకు, మరణించేంత వరకు లోబడాలి. లోబడినట్లయితే నీ పరిసరాల్లో కూడా వాడు కనిపించడు. వాడిని నీ యొద్ద నుంచి పారగొడతావు అనమాట. తరిమి వేస్తావు. కారణం దేవునికి నీవు లోబడి ఉండుట. ఒకవేళ ఇంకా వాడిని ఏదన్నా మనము శిక్షించాలి. పారిపోయిన వాడు ఎక్కడన్నా ఉన్నాడు. మరలా నీ దరిదాపుకు వస్తాడంటే ఇంకా మరింత కట్టుదిట్టమైనటువంటి భద్రతను మనం ఏర్పరచుకోవాలంటే జెడ్ కేటగిరీ భద్రత. వాడు మన వైపు ఆలోచించేదానికి కూడా భయపడే విధంగా చేయాలంటే మనం ఏం చేయాలి అనేది కూడా బైబిల్ గ్రంథంలో రాయబడింది. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో చూసినట్లయితే, రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో, సమాధానకర్తయగు దేవుడు సాతానుని మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితకద్రొక్కించును. అంటే దేవుడే దాన్ని పట్టుకొచ్చి ఈడ్చుకొచ్చి నీవు ఎప్పుడైతే మరి నీ ఇంటిని నువ్వు శుభ్రపరచుకొని నీ ఇంటిలో పాపముతో ఇక పని లేదన్నట్లుగా జీవిస్తూ ఇంటికి తాళం వేసుకొని నీ హృదయం అనేటువంటి దేవుని ఇంటిని భద్రపరచుకోవడం ప్రారంభిస్తావు. దుష్టుడు నీ దరిదాపుల్లో ఉండడు. మరి ఆ దుష్టుని నీవు నీ యొద్ద నుండి తరిమివేయాలంటే, దేవునికి లోబడాలంటే మరి దేవునికి లోబడినట్లయితే వాడిని తరిమివేయగలవు. తరిమివేసిన వాడు ఎక్కడా నీ పరిసర ప్రాంతాల్లో ఇక ఎక్కడికి ఎప్పటికి నీ దగ్గరికి రాకూడదంటే దేవునికి నువ్వు లోబడిన విధానం బట్టి దేవుడు సమాధానకర్త అయిన దేవుడు వారిని నీ పాదముల కింద చితక త్రొక్కిస్తాడు. ఇది దొంగను మనము తరిమే పద్ధతి.
అంతా బాగానే ఉంది. అసలు దొంగ అంటే ఎవరు? అసలు దొంగ అంటే ఎవరు? ఎన్ని రకాలుగా దొంగలున్నారు? అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, దొంగ అంటే ఎవరంటే సహజంగా అంటే నార్మల్‌గా చెప్పాలంటే దొంగ అనేవాడు ఏదైతే మన కష్టార్జితం ఉందో, మన తెలివితోను, మన కష్టార్జితంతోను సంపాదించుకున్న మన ఆస్తిని దొంగిలి వాడిని దొంగ అని చెప్పవచ్చును. దొంగతనం అంటే దోసుకునివాడు అని అర్థం. మన కష్టార్జితాన్ని, మన ఆస్తిని, మన సర్వాన్ని దోసుకునేవాడు దొంగ. వానికేం కష్టం లేదిక. వాడేం సంపాదించాల్సిన పని లేదు. ఇతరులు సంపాదించిన దాన్ని అప్పలంగా దోసుకుని వాడే దొంగ అంటే. మరి ఈ దొంగ గురించి యేసుక్రీస్తు వారు ఒక నిర్వచనం చెప్పాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో దొంగ గురించినటువంటి నిర్వచనం. డెఫినిషన్ ఒకటి ఇచ్చాడు క్రీస్తు ప్రభువు. దాన్ని చూద్దాం. అసలు దొంగ అంటే ఎవరు? ఏం చేస్తాడనేటువంటి విషయం చెప్పాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, దొంగ దొంగతనమును, హత్యను చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. దొంగ అనే వాని యొక్క మోటో ఏముంటుందంటే లక్ష్యం ఏంటంటే దొంగతనం చేయటం వాని యొక్క ప్రధాన ధ్యేయం. ఈ దొంగతనం చేసేటప్పుడు తన యొక్క పనికి ఆటంకములుగా ఏర్పడినటువంటి ఏ ఆటంకాన్నైనా వాడు తొలగించుకునేదానికి. ఆ ఆటంకంగా నీ యొక్క డోరుకున్నటువంటి లాకు ఆటంకం అనుకో, దాన్ని సమర్థవంతంగా దాన్ని పగలగొట్టేదానికి సిద్ధహస్తుడే. ఆ డోరు ఇంకా తాళం పగలగొట్టిన తర్వాత ఆ డోర్ ఏదన్నా ఇంకా నీకు వాడికి సపోర్ట్ కాదు. డోర్‌ని పగలగొడతాడు. డోర్ వెనకాల ఉన్నటువంటి ద్వారం వెనకాల ఉన్నటువంటి నీ ప్రాణాలు అడ్డొస్తే నీ ప్రాణాలైనా తీసేస్తాడు. మరి ఇవి తీసి మరి భద్రంగా ఉన్నటువంటి నీ ఆస్తిని దోచుకుంటాడు. అనగా నీ ఆస్తిని దోసుకోవడం, నీ ప్రాణాన్ని తీయటం. ఈ 2 చేస్తే ఏమైపోయినట్టు? నాశనం అయిపోయినట్టే. సర్వనాశనం అయిపోయినట్టే. కాబట్టి దొంగ అనేవాడు దోసుకుంటాడు, నాశనం చేస్తాడు. ఏ ఏ విధంగా నాశనం చేస్తాడంటే, నీ ఆస్తిని దోసుకోవడం, నీ ప్రాణాలను దోచుకోవడం. ఈటి రెండిటిని తీసివేస్తే సర్వనాశనమే. కాబట్టి దొంగ అనేవాడు ఈ 3 పనులు చేస్తాడు. దొంగతనం, హత్య, సర్వనాశనం. ఈ 3 కార్యక్రమాలు చేసేవాడే చేయుటకు వాడు నిర్ణయించుకొని ఉంటాడు. డిసైడ్ అయ్యి ఉంటాడు. లక్ష్యం ఏంటంటే వాడు దోసుకోవాలి. ఆ దోసుకునేటువంటి ఆ తరుణంలో అడ్డొచ్చిన వారి ప్రాణాలు తీసేదానికి తెగిస్తాడు. సర్వనాశనం చేసేదానికి కూడా వెనకాడడు అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క మాటలో చెప్పి ఉన్నాడు. మరి దొంగలు ఎన్ని రకాలు అనేది ప్రశ్న ఇక్కడ. దొంగ అంటే ఎవరో తెలుసుకున్నాం. కానీ దొంగలు ఎన్ని రకాలుగా ఉన్నారు? దొంగలు 3 రకాలుగా ప్రధానంగా బైబిల్ చూపిస్తుంది. బైబిల్ గ్రంథంలో దొంగలు 3 రకాలుగా ఉన్నట్లుగా బైబిల్ గ్రంథం మనకు బోధిస్తుంది. లోకంలో. లోకంలో దొంగలు 3 రకాలుగా ఉన్నట్లు బైబిల్ మనకు బోధిస్తుంది. అదేంటంటే 1 సమయ దొంగలు, 2 ధనాన్ని దొంగిలించేవారు, 3 బల బలాన్ని దొంగిలించేవారు. 3 సమయాన్ని దొంగిలించేవారున్నారు, ధనాన్ని దొంగిలించేవారున్నారు, బలమును, శక్తిని దొంగిలించేవారు ఉన్నారు. ఇదేంటి కొత్తగా ఉంది అనుకోవచ్చు. సమయాన్ని దొంగిలించేవారు అనగా గ్రంథము ఏమని సెలవిస్తుందని చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో ఈ మాట రాయబడింది. చదువుదాం. దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏంటో గ్రహించుకోండి. అంటే ప్రభు చిత్తాన్ని గ్రహించకుండా చేస్తున్నటువంటిది ఏంటి? అజ్ఞానం. ప్రభు చిత్తం ఏంటో, ఆయన ఏం చిత్తం కలిగి ఉన్నాడో ఆ మహత్తరమైనటువంటి దేవుని యొక్క చిత్తాన్ని గ్రహింపకుండా నిన్ను నన్ను ఈ రోజు సర్వలోకాన్ని మోసపుచ్చుతున్నది ఏంటంటే అజ్ఞానం. దేవుని చిత్తం ఏమైనది? మనుషులందరూ రక్షణ పొందవలను. మరి మనుషులందరూ కూడా సత్యమును గురించిన అనుభవ జ్ఞానం పొందవలనని ఆయన ఇచ్చించున్నాడు. ఇది దేవుని చిత్తం. ఈ యొక్క జ్ఞానాన్ని మనుష్య హృదయానికి అందకుండా అజ్ఞానం అనేటువంటి దశలోకి మనుషులను తీసుకెళ్తుంది ఏంటంటే, చూడండి, సాతానుడు. ఈ సాతానుడు
మనిషిని అజ్ఞానిగా మార్చుటకు ప్రయోగిస్తున్నటువంటి ఈ సందర్భాన్ని చూసినట్లయితే, వాడు మనిషిని అజ్ఞానిగా మార్చేదానికి సమయాన్ని ఆ మనిషి సరిగ్గా ఉపయోగించుకోకుండా చేయడమే వాని యొక్క మోటో, వాని యొక్క ధ్యేయం. ఒక మనిషి ఎదురుగా జీవితకాలం మనకున్నటువంటి జీవితకాలం ప్రియులారా, భగవంతుడిచ్చినటువంటి కాలము, ఆయుష్కాలంలో 70 సంవత్సరాలు లేక అధిక బలమున్న యెడల 80 సంవత్సరాలని చెప్పి ఈ ఆయుష్కాలంలో తన జీవితాంతము ఒక వ్యక్తి అజ్ఞానిగా బ్రతుకుటకు కారణం ఏంటో తెలుసా? ఒక్కరోజు కూడా తనకి ఇవ్వబడినటువంటి సమయాన్ని సరిగా సద్వినియోగం చేసుకొనకపోవడమే. ఈ సమయంలో ప్రతిరోజు నీకు ఎంతో సమయము ఉంటుంది. రోజుకి 24 గంటల్లో నువ్వు సరిగా వాడుకోగలిగినట్లయితే, సరైన ప్రణాళికతో వాడుకోగలిగినట్లయితే ప్రతి నిమిషాన్ని నువ్వు వాడుకోవచ్చు. ఈరోజు ప్రపంచ మేధావులు, ప్రపంచంలో ఉన్న ధనవంతులు వారందరూ యొక్క సీక్రెట్, వారు అంత ధనవంతులుగా ఉండడానికి సీక్రెట్ ఏంటంటే, టైమ్ మేనేజ్‌మెంట్‌ని వాళ్ళు పక్కాగా పాటిస్తారు. ప్రతి నిమిషం వారికి డబ్బు కన్నా విలువైంది. కాబట్టి ఒక నిమిషాన్ని వారు ఎంతో మరి ప్రాధాన్యత ఇస్తూ ఒక నిమిషాన్ని ఎంతో విలువైనదిగా వాళ్ళు మరి పరిగణిస్తారు కాబట్టి, సమయాన్ని వారు సద్వినియోగపరుచుకోవడం ద్వారా వారు అనేక విషయాల్లో ముందుంటున్నారు ప్రపంచంలో. కాబట్టి జ్ఞానం అనేది ఎలా వస్తుందంటే సమయాన్ని సద్వినియోగం చేసుకునటంలో. అజ్ఞానం ఎలాగ వస్తుందంటే సమయాన్ని దుర్వినియోగపరుచుకోవడంలో. ఒక వ్యక్తి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన చేతిలో మొబైల్ ఉంది. ఈరోజు ఒక వ్యక్తి యవనస్తుడు మంచి పని చేయగల సామర్థ్యం ఉంది, ఆలోచించగల సామర్థ్యం ఉంది. మరి ఏదైనా చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి ఒక మనుషుడు సమయం ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడంటే మొబైల్ ఓపెన్ చేసి మొబైల్‌లో ఉన్నటువంటి రీల్స్ గాని, యూట్యూబ్‌లో కొన్ని వీడియోలు గాని చూడటం మొట్టమొదటగా స్టార్ట్ చేస్తాడు. కొంచెమే ఏమి నేను అట్లా చూసి ఇలా పెట్టేస్తామనే ఆలోచనతో. కానీ అవి చూడగా, చూడగా, చూడగా ఇంకా చూస్తూనే ఉంటాం కానీ సమయమంతా కరిగిపోతుంటది. ఆ సమయాన్ని మనం అస్సలు పట్టించుకోము. కానీ దానిలో వచ్చేటువంటి ప్రతి రీల్‌ని పైకి, అప్, డౌన్ జరుపుతూ చూస్తూ సమయాన్ని వ్యర్థం చేయటం వల్ల నీవు దానిలో ఏం నేర్చుకుంటున్నావో తెలియదు. ఎవరో చేసి పెట్టిన వీడియోలని కిందకి పైకి జరిపి, జరిపి చూస్తూ నయనాందకరమైనటువంటి జీవితాన్ని కూర్చున్న చోటనే కూర్చొని శరీరానికి నష్టం చేస్తున్నావు, రోగాల పాలు చేస్తున్నావు. ఈ సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం అనే విషయాన్ని కూడా గమనించుకోలేనటువంటి అవివేకిగా మార్చి, అజ్ఞానిగా మార్చేదేంటంటే, ఈ లోకములో దుష్టుడనేవాడున్నాడు. వాడిని గమనించలేకపోతున్నాం. నీ చేతిలో అనేకమైనటువంటి విలాసవంతమైనటువంటి వస్తువులను పెట్టి, అసలు ఈ లోకములో అత్యంత విలువైన వాడు మనిషే, మనిషి జ్ఞానమైన సంగతి మర్చిపోయేలాగా చేసి, మనిషిని కూర్చుండబెట్టి, ఒక పనికిమాలిన వ్యక్తిగా మార్చేసి, అజ్ఞానిగా మార్చేసి, సమయాన్ని వ్యర్థంగా వాడుకునేలాగా, సమయాన్ని దొంగిలించేలాగా మారుస్తుంది. కాబట్టి, ఈ విధమైనటువంటి విధానంలో ఎవరైతే ఉన్నారో వారు గమనించండి ప్రియులారా. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంట? దినములు చెడ్డవి గనక. దినములు ఎలా చెడ్డవి? దినములు ఎలా చెడ్డవంటే, చెడ్డగా వాడుకుంటే దినములు చెడ్డగా మారుతున్నాయి. మంచిగా వాడుకుంటే మంచి చెడ్డ దినములలో కూడా మనకు మంచి జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించండి. కనుక దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక అంటే సమయమును పోనీయక అంటే వ్యర్థముగా పోనివ్వక. సమయమును మనం ఆపలేం. నువ్వు చెడ్డగా వాడుకున్న, మంచిగా వాడుకున్న సమయం వెళ్ళిపోతూనే ఉంటుంది. కాబట్టి సమయమును పోనీయకంటే చెడ్డ సమయములో నీ దినాలను కరిగిపోనివ్వక, మంచిగా వాడుకొని జ్ఞానుల వలె జాగ్రత్తగా ఉండాలి. అజ్ఞానిగా మారకూడదని చెప్తుంది. కాబట్టి మొట్టమొదటి దొంగ ఎవరు? సమయ దొంగ. అంటే సమయాన్ని దొంగిలించేవాడు ప్రతి ఒక్కడు సమయ దొంగ. మరి ఎటువంటి దొంగతనం మనలో జరుగుతుందా అని పరిశీలన చేసుకోవాలి. రెండవది ధనము. మలాకి గ్రంథం. మలాకి గ్రంథంలోకి వెళ్దాం. చూడండి మలాకి గ్రంథము 2వ అధ్యాయంలో మనము కొన్ని మాటలను చూసినట్లయితే 8వ వచనం నుండి చదువుతాను. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అంటే మానవుడు అనేవాడు దేవుని యొద్ద దొంగిలునా అనేటువంటి ప్రశ్న. అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేవుడు చెప్తున్నాడు. దేవుని యొద్ద దొంగిలించడానికి ఆయన అదృశ్య స్వరూపి కదా! ఆయన మన కంటికి కనిపించటం లేదు గదా! మరి ఆయన యొద్ద మనం ఎలా దొంగిలుతున్నాము? దొంగతనం చేస్తున్నామంటే మనకు డౌట్ రావచ్చు. ఆయన దగ్గర మనమేం దొంగతనం చేశాము? పిచ్చివారిలాగా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు నా యొద్ద దొంగిలితిరి.
దేవుని విషయంలో మీ యొద్ద మేము దొంగిలితమని మీరందరూ మీరందరూ 10వ భాగము ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలితిరి. అంటే ఇక్కడ ఈ భూమి మీద ఉన్నటువంటి పంచభూతాల సృష్టిని, ఈ లోకంలో ఉన్నటువంటి పంచభూతాల సృష్టిని ఇచ్చినటువంటి దేవుడు నీకు మరి ఏ యోగ్యత లేకపోయినా కూడా వాటిని అనుభవించే శక్తినిచ్చాడు. చూడండి, ఒక్కొక్కసారి ఈ భూమి మీద మనుషుడు ఆలోచించలేని విధంగా ఉంటాడు. ఎందుకంటే ఒక్కసారిగా చాలా సార్లు మనిషి ఆలోచన తక్కువ ఉంటుంది. విచక్షణ తక్కువ ఉంటుంది. వ్యర్థమైన వాటి మీద ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. చాలా మంది గమనించండి. ఈరోజు మానవ ఉనికి గురించి గాని, మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు, నేను ఎవరు అనేటువంటి ఆలోచన ఎవరైతే చేయగలుగుతారో ఇవన్నీ ముందు పరిశోధనొస్తాయి. అంటే మనము ఎదుటి వ్యక్తులని గురించి, ఎదుట ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ నిన్నును నీ గురించి నీ యొక్క శక్తిని అంచనా వేయగలిగినప్పుడే నీవు దేన్నైనా పరిశీలించగలవు. కాబట్టి ఇక్కడ దేవుడు ఈ మానవ ఈ సృష్టిలో మానవుణ్ణి ప్రతిష్టమైన వ్యక్తిగా ఉంచి సమస్తమును మానవుని కోసం గాలిని, నీటిని, ఆకాశమును, నీటిని మరియు అగ్నిని, భూమిని సమకూర్చి వీటిలో ఉన్నటువంటి ప్రతి వస్తువును నీవు వాడుకొని సౌఖ్యముగా జీవించమని ఇచ్చినప్పుడు అందులో దేవునికి ఇచ్చేదానికి ఇష్టపడటం లేదు. అర్పించేదానికి ఇష్టపడటం లేదు. అదే అంటున్నాడనమాట. ప్రతిష్టార్పణలు ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించిన ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధులలోనికి తీసుకురండి. దేవుడు దీనిని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అనగా ఇక్కడ మనిషి ధనాన్ని, సమస్తాన్ని ఇచ్చినటువంటి దేవునికి ఇచ్చేదానికి, అనగా దేవుడికి మనం ఇచ్చేంతటి వారం కాదు గాని, దేవునికి మనం ఇచ్చేటువంతటి వారం కాదు గాని, దేవుడిచ్చిన దానిలో మనము ప్రతిష్టార్పణగా దేవునికి ఇవ్వడం. దశమ భాగం అనేది కాదు ఇక్కడ. ప్రతిష్టార్పణ. నీవు వర్ధిల్లిన కొలది దేవునికి ఇవ్వడం. అంటే దేవుని సేవకు, దేవుని పరిచర్యకి ఇవ్వడం అనేది కూడా అది ఒక భాగ్యం. ఎందుకంటే దేవుని పరిచర్య మొదటి శతాబ్ద కాలంలో క్రైస్తవులు చూసినట్లయితే ఎలా జరిగిందో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే పరిచర్య ప్రారంభమైనటువంటి మొదటి శతాబ్దం క్రైస్తవులు సంఘం ఏర్పడిన తొలినాళ్ళలో చూసినట్లయితే ఆనాటి క్రైస్తవులు 4వ అధ్యాయం అపోస్తల కార్యంలో చూసినట్లయితే ఏమి చేశారయ్యా అంటే 32వ వచనంలో విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారయ్యుండిరి. ఎవడను తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. అంటే విశ్వసించిన వారందరూ దగ్గరగా 3000 మంది బాప్తిసం పొందారు. మరి ప్రభు వారిని సంఘంలో వారితో పాటు కూడా కొందరిని చేరుస్తూనే ఉన్నాడు. వీరందరూ కూడంట ఏక హృదయం కలిగి ఉన్నారు, ఏకాత్మ కలిగి ఉన్నారు. ఎవడైనను తనకు కలిగి ఉన్నదంతా కూడా వాటిలో ఏది మరి తనది అనుకోవడం లేదంట. మరి వారికి ఇదియు కాక వారికి కలిగినదంతా వారు సమిష్టిగా ఉంచిరి. అపోస్తలుల యొద్ద తెచ్చిపెడుతున్నారు. ఇదిగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానము గురించి సాక్ష్యం ఇచ్చారు. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచుండేది. ఇక్కడ చూడండి, ఆ రోజు ఉన్నటువంటి మొదటి శతాబ్దపు క్రైస్తవులు, ఆదిమ సంఘాలు ఏం చేశాయంటే దైవ కృప వారి మీద ఉంది. కానీ చూడండి, యేసుక్రీస్తుని గురించినటువంటి పునరుత్థానము గురించినటువంటి సాక్ష్యం అనగా సువార్త ఆ రోజుల్లో మరి ప్రబలుతున్నటువంటి ఆ టైంలో సువార్త ప్రబలేదానికి, సువార్త మరి యూదయ, సమరయ, మరి గలిలయ నుంచి భూదిగంతముల వరకు విస్తరించేదానికి కావాల్సినటువంటి సామర్థ్యం దేనిలో పెట్టాడంటే దేవుడు ధనంలో పెట్టాడు. అంటే ఆస్తి, అంటే డబ్బు లేకుండా ఈ వ్యక్తులు తిరగటం అసాధ్యం. ఎందుకంటే డబ్బు లేకుండా ఆహారం దొరికేది కాదు. కాబట్టి ఇవన్నీ కూడా సమకూర్చుకునే దానికి మరి ఆస్తిని అందరూ సమకూర్చి ఆ యొక్క సువార్త ఈరోజు మన యొద్దకు వచ్చేంత వరకు కూడా వాళ్ళ యొక్క త్యాగము మనకు కనపడుతుంది.
భూములు అమ్మారంట, ఇళ్ళని అమ్మారంట. అవన్నీ తెచ్చి అపోస్తల పాదాల వద్ద పెట్టారంటే, వారు సక్రమంగా దాన్ని వాడి దేవుని కృప వారి మీద ఉండటం వలన సువార్త ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రకటించబడింది. అలాగే ఈరోజు కూడా నీకు కలిగినది, దేవుడు నీకిచ్చినది. అది ఉద్యోగం కానీ, కూలి పని కానీ, లేకపోతే ఏదైనా కావచ్చు. వ్యాపారం కానీ, ఏదైనా మనం సంపాదించిన కొలది ఈరోజు సువార్త సర్వమానవాళికి వెళ్ళాలంటే, మన చుట్టుపక్కల ఉన్నటువంటి సహోదరులకు వెళ్ళాలంటే, సువార్త ప్రకటించేవారు, సేవకులు అనేకులు మరి కష్టపడుతూ రాత్రింబగళ్ళు ఆ పని చేస్తున్నారు. వారి కొరకు, ఆ సువార్త పని కొరకు, పరిచర్య కొరకు నీవు ఇచ్చేటువంటి ఒక రూపాయి ఉపయోగపడాలంటే, మనం చేసేటువంటి ఒకే ఒక అవకాశం ఏంటంటే, ధనాన్ని దొంగిలించకూడదు. ఇది దేవుని ధనం అనుకోవాలి. ఈ దేవుని పని కొరకు ఉపయోగించబడేటువంటి ధనముగా భావించినట్లయితే, నా మందిరములో ఆహారం ఉండునట్లు ఎల్లప్పుడూ చూసుకొనుడి అంటున్నాడు. అంటే మందిరంలో ఆహారం ఉండునట్లు అంటే అర్థం ఏంటంటే, ఆనాటి శరీర సంబంధమైన ఆహారం కాదు గానీ, ఈరోజు మందిరాలలో ఆహారము అనగా, సంఘాలలో ఆహారం అనగా ఆత్మీయ ఆహారం. ఒక బోధకుడు ఆహారాన్ని నిత్యం సమకూర్చాలంటే నీకు ఆ బోధకునికి పోషణ కూడా అవసరమని ఇక్కడ ఇండైరెక్ట్‌గా దేవుడు చెప్పడం జరుగుతుంది. కనుక బోధకుని యొక్క పోషణ ఎంతో ముఖ్యము. ఆ బోధకుడు ఆ కార్యక్రమాన్ని సంతోషంగా చేసినట్లయితే ఆకాశపు వాకిళ్ళు విప్పబడతాయి. మనం ఇచ్చినటువంటి ఒక రూపాయికి, మనం ఇచ్చినటువంటి దానానికి. కాబట్టి ప్రియులారా, దేవుని పరిచర్యకు నీవు ఉపయోగపడాలంటే, నేను ఉపయోగపడాలంటే, దేవుడు నీకిచ్చినటువంటి ధనాన్ని దేవునికి ఇచ్చేటువంటి విషయంలో దొంగిలించకూడదని అటువంటి మాట ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కనుక మూడవ దొంగతనం ఏంటంటే బలము. 2 విషయాలు చూసాం. సమయాన్ని దొంగిలిస్తున్నారు, ధనాన్ని దొంగిలిస్తున్నారు దొంగలు. మరి మూడవ దొంగతనం ఏంటంటే బలము. బలము ఎలా దొంగిలించబడుతుంది? ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ ఒక మాట రాయబడింది. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయము. నీవు పోవు పాతాళం నందు పని అయినను, ఉపాయమైనను, తెలివి అయినను, జ్ఞానమైనను లేదు. అంటే ఈ భూమి మీద నువ్వు బ్రతికేటువంటి ఈ యొక్క ఆయుష్కాల దినములలోనే నువ్వేం చేయాలంట? నీకు చేయుటకు నీ చేతికి ఇచ్చిన ఏ పనేనను నీకు శక్తి లోపం లేకుండా చేయమంటున్నాడు దేవుడు. అంటే సోమరితనంగా నీకు అన్నీ బాగుంటాయి. అవయవాలు అన్నీ సక్రమంగా దేవుడిచ్చినాడు. ఇవన్నీ కూడా నీకు సక్రమంగా ఇచ్చినప్పుడు ఒక వ్యక్తి శక్తి లోపము కలిగి మరి పని చేయటం ప్రారంభిస్తాడు. అది శక్తి లోపం అంటే ఆ పని చేయగల శక్తి నీకున్నా కూడా దాన్ని దాచిపెట్టుకోవడం శక్తి లోపం. ఈ శక్తి లోపం వలన ఏమవుతుందంటే, నీవు భూమి మీద బ్రతికే దినములలో, ఆయుష్కాల దినములలో నీ శక్తితో పని చేయకుండా, నీ శక్తిని నువ్వు దొంగతనం చేస్తున్నావని అర్థం. సోమరిగా బ్రతుకుతున్నావని అర్థం. కాబట్టి ప్రియులారా, శక్తి లోపము లేకుండా చూడండి, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనేనను నీ శక్తి లోపము లేకుండా చేయుము అన్నాడు. దీనికి ఎవరిని మాదిరి తీసుకోవాలంటే యేసుక్రీస్తుని తీసుకోవాలి మనం. చేయుటకు ఆయన చేతికి మరి పనిచ్చాడు. 30 సంవత్సరాలు ఆయన తల్లిదండ్రుల యొద్ద, తన అక్క చెల్లెలతో, అన్నదమ్ములతో, తన మరి పరివారంతో, తన గ్రామంలో నివసించాడు. 30 సంవత్సరాలు జీవించాడు క్రీస్తు ప్రభువారు. అది పనే. జీవించుటకు ఆయనకి ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే 30 సంవత్సరాలు పట్టింది. జీవించిన ఆయన తన జీవితాన్ని బోధించుటకు, ఈ భూ సంబంధమైనటువంటి జీవితంలో ఆయన నేర్చుకున్నటువంటి అనేక అనుభవాలను బోధించుటకు, పరలోక సంబంధి కాబట్టి పరలోకంలో ఆయన చూసి వచ్చిన అనేక విషయాలను బోధించుటకు 3.5 సంవత్సరం ఆయన తీసుకున్నాడు. ఏంటి? బోధించుటకు ఆయన తీసుకున్న సమయం 3.5 సంవత్సరం. జీవించుటకు ఆయన తీసుకున్న సంవత్సరం 30 సంవత్సరాలు. ఆయన మరి ఇంకా అనుభవంతో ఆయన బోధించేదానికి తీసుకున్నటువంటి అనేక ఉపమానాలు, అనేక సందర్భాలు మనం గమనించినట్లయితే, ఆయన పరలోకంలో జరిగినటువంటి కొన్ని విషయాలు, ఒక ధనవంతుడు, ఒక లాజరు గురించి కూడా చెప్పడం జరుగుతుంది. ఆ విషయాలు నేను చూసామా? పరలోకంలో ఏం జరిగిందో, పాతాళంలో ఏం జరిగిందో మనకు తెలియదు. పాతాళంలో 2 స్థలాలు, నెమ్మది స్థలము, యాతన స్థలము ఉన్నదనే విషయాన్ని పైనుంచి వచ్చింది కాబట్టి, ఆయన పరలోకం నుంచి వచ్చాడు కాబట్టి పరలోక సంబంధిగా చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ చూడండి, బలము ఎంత ముఖ్యమో. నీ బలము నీకు జీవిత కాలంలో ఇవ్వబడినటువంటి బలము, దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలంలో నువ్వు ఉపయోగించినట్లయితే, సమయాన్ని నీ యొక్క బలాన్ని నువ్వు దొంగిలించినట్లు కాదు. కాబట్టి ప్రియులారా, నేను 3 విషయాలు గమనిస్తాను. 3 విషయాలు చెప్తాను. ఒక బాలుడు, ఒక యవనస్తుడు, ఒక వృద్ధుడు.
ఈ ముగ్గురిని తీసుకున్నట్లయితే ఒక బాలుడికి చూసినట్లయితే సమయము చాలా ఉంటది. మరి ఇతని దగ్గర ధనముందా అంటే ధనము ఉండదు. బాలుడి దగ్గర ధనం ఉంటుందా? ఉండదు. బలం ఉంటుందా? ఉండదు. కాబట్టి కేవలం సమయాన్ని ఉపయోగించుకొని ధనం లేక, బలం లేక ఏ పని చేయలేడు. కాబట్టి వాడు బాలుడయ్యాడు. బిడ్డయ్యాడు. పసిబిడ్డయ్యాడు. కాబట్టి దీని నుంచి దేవుడు పెద్దగా ఆశించడు. ఎందుకంటే వాని దగ్గర సమయం ఒకటే ఉంది గానీ, ధనం లేదు, బలం లేదు. వాడేం చేయలేడు పాపం. వేరే వాళ్ళ మీద ఆధారపడేవాడు కాబట్టి దేవుడు ఎక్స్‌క్యూజ్ చేస్తున్నాడిక్కడ యవ్వనస్తుడు. వీనికి సమయం ఉంది. నంబర్ 1 చాలా టైం ఉంటది. బలముంది. కొండని పిండి చేసే బలముంది. మరి కొండని పిండి చేసే బలముంది, సమయముంది. ఆ వయసులోనే ఉద్యోగాన్ని కూడా సంపాదించేటువంటి సామర్థ్యం గూడా ఉంది. చదువు, జ్ఞానం అన్నీ కలగలిపినటువంటి ధనము, బలము, సమయం. కాబట్టి ఇక్కడ దేవునికి ఉపయోగపడాల్సినటువంటి సమయం ఏది? యవ్వన దశ. ఈ యవ్వన దశ ఈరోజు మనుషుడు వ్యర్థం చేస్తున్నాడు. ఈ యవ్వన దశను మరి నరుడు దేవుని కాడి మోయటం మేలు అంటాడు. యవ్వన కాలమున నరుడు మరి దేవుని కాడిని మోయటం మేలు అని మరి పరమగీతాల్లో విలాప వాక్యాల్లో మనకి చెప్పడం జరిగింది 3 అధ్యాయంలో. కాబట్టి యవ్వన కాలమున నరునికి ఏది మేలంట? దేవుని కాడిని మోయటం మేలు. కాబట్టి ఆ కాడి ఏంటంటే యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. నా కాడి సులువైనది. మరి నేను ఈ నా కాడి భారమైనది కాదని చెప్తున్నాడు యేసుక్రీస్తు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని చెప్తున్నాడు. మత్తయి సువార్త 11 అధ్యాయం 28 వచనంలో. నేను మరి మీకు నేర్పిస్తాను. నేను సాత్వికుడును అని చెప్తున్నాడు. ఆ కాడి ఎటువంటిదంటే క్రీస్తు దగ్గర ఉన్నటువంటి కాడి సాత్వికమైనది, జ్ఞానయుక్తమైనది. అవి ఇక్కడొచ్చి నా యొద్ద నేర్చుకునుడి అని చెప్తున్నాడనమాట. కాబట్టి సమయాన్ని, ధనాన్ని, బలాన్ని మంచిగా పుష్కలంగా పొందుకునేటువంటి దశ ఏంటంటే యవ్వన దశ. ఆ దశలో నువ్వు దేవునికి ఉపయోగపడాలి. కాబట్టి ఆ దశలోనే నీవు బలాన్ని, సమయాన్ని, ధనాన్ని దొంగిలకూడదు. కాబట్టి ఒక బాలుడు సమయాన్ని దొంగిలించలేడు. ఎందుకంటే వానికి ఇచ్చిన సమయం జీవించడం ఒకరి మీద ఆధారపడి. బలాన్ని దొంగిలించలేడు. మరి ధనాన్ని దొంగిలించలేడు. ఎందుకంటే బలం అతని దగ్గర లేదు. మరి ధనం అతని దగ్గర లేదు. 3 పుష్కలంగా ఉన్నది యవనస్తుడి దగ్గరే. మరి మూడవ దశ వృద్ధాప్య దశ. ఈ వృద్ధాప్య దశలో కూడా చూడండి మరి ఒక వృద్ధుడికి బలం ఉండదు. సమయం బోలెడుంటుంది. రిటైర్డ్ అయి ఉంటాడు కాబట్టి. ధనము చాలా ఉంటది. కాబట్టి ఇక్కడ యవనస్తుడు మరి తర్వాత దశ ఏంటంటే వృద్ధాప్య దశ. ఈ వృద్ధాప్య దశలో బలము ఒకటే తక్కువ ఉంటది గానీ, ఒక వృద్ధుడికి ఏమేమి ఉంటదంటే సమయం ఉంటది. మరి ధనం ఉంటది. ఈ రెండిటిని ఉపయోగించి వృద్ధుడు గూడా పని జేయొచ్చు. కాబట్టి వృద్ధుడు కూడా మరి అనేకులను బలవంతుడు అయినటువంటి పిల్లలను, యవనస్తులను సమకూర్చి వారికి బోధించి, ఆలోచన చెప్పి నీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని, నీ దగ్గర ఉన్నటువంటి సమయాన్ని ఉపయోగించి పరిచర్య ధర్మాన్ని సాగించవచ్చు. కాబట్టి దొంగలి మరి దొంగతనం జరిగేటువంటి 3 అంశాలను మనం గమనించాలి. కాబట్టి యేసుక్రీస్తు వారు అంటున్నారు, తనకివ్వబడినటువంటి బలము ఈ భూమి మీద ఒక మాట చెప్పినాడు. అదేంటంటే ఆహ్, ఒక మాటను చూద్దాం. యోహాను సువార్త 17 అధ్యాయం 4 వచనంలో చూసినట్లయితే, యేసు ప్రభువారు చెప్పిన మాటను మనం గమనిస్తాం. తాను ఎలా ఉపయోగించుకున్నాడో తన బలాన్ని. ఏంటంటే, చేయుటకు నీవు నాకిచ్చిన పని. అక్కడ ఏం చెప్పాడు ప్రసంగిలో? చేయుటకు నీకు నీకు చేయుటకు నీకిచ్చిన పనిని నీ శక్తి లోపం లేకుండా చేయమని చెప్తుందక్కడ. అని యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్తున్నాడు. చేయుటకు నీవు నాకిచ్చిన మరి పని చేయు చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహింపరిచితిని అంటున్నాడు. కాబట్టి ఇక్కడ చేయుటకు నీవు నాకిచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చితిని. కాబట్టి ఒక పని నీవు శక్తి లోపం లేకుండా చేయటం వలన దేవునికి ఏంటంట మహిమ. దేవునికి మహిమ వెళ్తుంది. ఈ విషయాన్ని గమనించాలి. కాబట్టి దేవునికి మహిమకరమైనటువంటి విషయాలు ఇక్కడ 3 ఉన్నాయి. నీ సమయాన్ని దేవుని కొరకు మరి సద్వినియోగపరిచిన యెడల దేవునికి మహిమ. నీ ధనాన్ని మరి ఉపచారం ఉపచారం కొరకు ఉపయోగించిన యెడల, దేవోక్తులు బోధించే వారికి ఉపయోగించిన యెడల దేవునికి మహిమ. మరి బలము, ఈ బలమును ఉపయోగించి పని చేయటం ద్వారా గూడా దేవునికి మహిమ. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పిన మాటను గమనించినట్లయితే, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా ఈ భూమి మీద నెరవేర్చి నేను మహింపరిచితిని అంటున్నాడు. కాబట్టి
దేవునికి చెందవలసినట్టు మహిమ ఈ 3 అంశాల ద్వారా సమకూర్చబడుతుంది. ఈ 3 అంశాలను మనము దొంగిలించినట్లయితే దేవుని మహిమను మనము దొంగిలించిన వారం అవుతాం ప్రియులారా. కాబట్టి దేవుని మహిమను దొంగిలించడం అంటే రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో 25వ వచనంలో చూస్తే ఆ విషయాలు ఇక్కడ మనం చేసినటువంటి బిగ్ మిస్టేక్ ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి ఇటువారు ఏం చేస్తారంటే అటువారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని పూజించిరి, సేవించిరి. కాబట్టి దేవునికి యుగములకు మహిమ కలుగును గాక. అంటే అర్థం ఏంటంటే మనము ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని సరిగా ఉపయోగించుకొని మరి ఆ సమయం ప్రకారం మనము సద్వినియోగం చేసుకునేట్లా మరి మనం జ్ఞానులం అవుతాం. దీని వలన దేవునికి మహిమ ధనాన్ని నీకు ఇచ్చినటువంటి ధనాన్ని సద్వినియోగం పరుచుకునే ఎడల కూడా దేవుని కార్యక్రమాలకు ఉపయోగించిన ఎడల దేవునికి ఇచ్చిన ఎడల సజీవయాగంగా నీ శరీరాన్ని నీ ఆత్మను దేవునికి అర్పించిన ఎడల కూడా దేవునికి మహిమ. మరి నీ బలాన్ని నీ సమయాన్ని నీ ధనాన్ని దేవుని కొరకు వాడినట్లయితే దేవునికి చెందవలసిన మహిమను నువ్వు దేవునికి ఇచ్చినట్లు. కాబట్టి ప్రియులారా, అనేకులు ఈరోజు తెలియక దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశాలను ఉపయోగించుకోవడం చేతగాక దేవునికి చెందవలసిన మహిమను అనేక మంది మనుషులకు ఆపాదిస్తున్నారు. కాబట్టి సరిగా వాడుకోవడం తెలుసుకోవాలి. కాబట్టి ఈ విధంగా దొంగతనంగా చేయడం మనిషి ప్రారంభించి ఆది నుంచి వాడు నరహంతకుడును అబద్ధికుడైనటువంటి సాతానుడికి మరి కుమారులుగా మారిపోతున్నటువంటి ఈ సమాజాన్ని దేవుడు ఉద్ధరించేదానికి ఈ తప్పిదాలు జరగకూడదంటే ఏం చేయాలని చెప్తున్నాడంటే మరి ప్రసంగి గ్రంథం 12వ వచనంలో చెప్పినట్లుగా ఈ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని చెప్తున్నాడు. కాబట్టి ఇటువంటి మానవ జీవితము ఎంతో దేవునికి మహిమకరమనే దాన్ని తెలియకపోవటానికి కారణం ఏంటంటే దేవునికి మహిమనిచ్చేదిగా ఈ భూమి మీద ప్రతి మానవుడు జీవించాలంటే ఆ విషయాన్ని మనము సృష్టికర్తను బాల్యదినములందే నీ బిడ్డలకు బోధించాలి. అంటే వారిని మందిరాలకు తీసుకెళ్లడం, మందిర వాతావరణంలో సంఘ వాతావరణంలో బైబిల్ గ్రంథ పఠనంలో పాటలు ఎందును భక్తి జీవితాన్ని బాల్యదినముల నుంచి అలవాటు చేసావంటే వాడు తను ఎదిగే కొద్దీ మరి దేవునికి ఏమేమి ఖర్చు ఎలా పెట్టాలనో, సమయాన్ని ఎలా ఖర్చు పెట్టాలనో, ధనాన్ని ఎలా ఖర్చు పెట్టాలనో, బలాన్ని ఎలా ఖర్చు పెట్టాలనో మరి సమిష్టిగా సమకూర్చుకొని ఖర్చు పెట్టి దేవుని మహిమకు కారకుడవుతాడు. అలా కాదంటే మనము దేవుని మహిమను దొంగిలించిన వారం అవుతాం. కనుక ఈయన మాటలను మరి విన్న మీ అందరినీ కూడా దేవుడు దీవించును గాక. మరి ఈ మాటలు మాట్లాడటకు దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లించుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.